చేదుగా ఉంటుందని కాకరకాయ కర్రీని చాలామంది ఇష్టపడ్డారు, కానీ సరైన విధంగా చేస్తే కాకరకాయ మీ ఫేవరెట్ అయిపోతుంది. ముందుగా కాకరకాయలను నీట్గా వాష్ చేసుకుని దానిపై ఉన్న గరుకుని తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. మేమైతే తీస్తాము. గరుకు తీసినాక చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఐరన్ మూకుడు తీసుకుని దానిలో ఆయిల్ హీట్ అయినాక పోపు కోసం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిశనగపప్పు అవి ఫ్రై అయినాక మనం కట్ చేసి ఉంచుకున్న ముక్కలను యాడ్ చేసి వెంటనే ఉప్పేసి ఒకసారి మొత్తం ముక్కలకి పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకున్న తర్వాత మూత తీసేసి ఆ ముక్కలను ఫ్రై చేసుకోవాలి మూత లేకుండా. అవి అనేవి దోరగా ఫ్రై అయినాక ఆ ముక్కలకి సరిపడా కారం వేసుకోవాలి. ఇప్పుడే ఒక చిన్న ట్విస్ట్, బెల్లం యాడ్ చేసుకోవాలి ఆ ముక్కలకి సరిపడా. అప్పుడు ఆ తీపి, ఆ చేదు ఆ రెండు కలిపి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.